డియర్ స్టూడెంట్స్, మీకు కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్లో ఇండియాలోనే టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు కాల్ చేసిన అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ స్టేటస్ లాస్ట్ డేట్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాము. ఆ వీడియోలో ఆల్మోస్ట్ మణిపాల్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, జేఈఈ సంబంధించి అప్డేట్, అమృత యూనివర్సిటీ అప్లికేషన్ స్టేటస్, యూపీఈఎస్ డెహ్రాడూన్కు సంబంధించిన యూనివర్సిటీ గురించి, ఓక్సన్ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వీటి గురించి మనము కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీస్ కవర్ చేద్దాము. అవి కాల్ ఫర్ చేసే అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి చూద్దాము. సో వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మంచి యూస్ఫుల్ వీడియోస్, మీ కెరియర్ ఎస్టాబ్లిష్ అయ్యే వీడియోస్, మీరు ఈ 4 years బీటెక్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వాలి, లేదా ఎంసెట్లో ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కౌన్సిలింగ్ ద్వారా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలి అనే దానిపైన మా కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్గా ఉంటుంది. మిస్ అవ్వరు. ఎన్నో వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు, ఎన్నో ఛానల్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయిన తర్వాత మీరే మాకు థ్యాంక్స్ చెప్తారు, సార్ మీ వల్ల మా కెరీర్ ఎస్టాబ్లిష్ అయిందని. సో అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పేరెంట్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ నైబర్స్కి, వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది. లిమిటెడ్గా చూస్తున్నారు, చాలామంది చూడట్లేదు. సో దాని ద్వారా చాలామందికి ఉపయోగపడే కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. సో మనం ఈరోజు కవర్ చేసే యూనివర్సిటీస్లో మొట్టమొదటిది బిట్సాట్ అండి. బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి అయితే అందరికీ తెలుసు. జేఈకి ఒకప్పుడు పోటీ కాదు, ఒకప్పుడు జేఈ కన్నా మించిన ఎంట్రన్స్ ఎగ్జామ్. బిఫోర్ 22 years బిఫోర్ బిట్సాట్ చాలామంది రాసేవాళ్ళు. అంత గొప్ప ఎగ్జామ్. ఉన్నటువంటి జేఈ అనేది ఒక ఫేమస్ అయిపోయింది, జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఐటి అనేది. బట్ ఒకప్పుడు బిట్సాట్ అనేది చాలా ఫేమస్. దీంట్లో బిట్స్ పిలాన్లో జాయిన్ అయ్యారంటే వాళ్ళని ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో చూసేవాళ్ళు స్టూడెంట్ని. అంత మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అంత దమ్మున్న ఎగ్జామినేషన్, అంటే దమ్మున్న యూనివర్సిటీస్. ఖచ్చితంగా బిట్సాట్ అనేది రాయండి. సో బిట్సాట్ గురించి ఇంకా అప్లికేషన్ అయితే కాల్ ఫర్ చేయలేదు. 2024-5 తొందరలో ఇది అప్డేట్ చేస్తామని చెప్పి బిట్స్ పిలాని వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఇది ఫస్ట్ మనం చేసేది. సో నేను మొత్తం ఇన్ డీటెయిల్గా ఏ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడను. పైన ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, వాటి ప్రజెంట్ కరెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ ఏంటో మీకు చెప్తూ వస్తాను. అలాగే నెక్స్ట్ ఎవ్రీ వీక్ ఆ కరెంట్ స్టేటస్ అప్లికేషన్ గురించి ఫస్ట్ వీడియోలో ఏదైతే 7 to 8 యూనివర్సిటీస్ కవర్ చేస్తానో అవి, ప్లస్ ఇప్పుడు కవర్ చేసే 7 to 8 యూనివర్సిటీస్ మొత్తం కూడా ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సిటీ కామ్డెక్ అండి. comdec.org దీని వెబ్సైట్. సో ఖచ్చితంగా మీరు వెబ్సైట్కి అయితే వెళ్ళండి. చాలామంది డిస్క్రిప్షన్లో ఇవ్వలేకపోతున్నాను నేను వాటి డైరెక్ట్ లింక్స్, నిన్న కూడా చాలా మిస్ అయిపోయాయి. సో ఇక్కడైతే మీకు కనబడుతుంది, comedk.org. ఈ వెబ్సైట్కి వెళ్తుంది. కామ్డెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చాలా వీడియోస్ యూట్యూబ్లో దొరుకుతాయి. కొన్ని మంచి ఛానల్స్ వీడియోస్ చూడండి ఖచ్చితంగా. ప్లస్ మనం కూడా కామ్డెక్ గురించి పెట్టున్నాము. కామ్డెక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆన్ సండే 12th May 2024 ఉంటుంది. కర్ణాటకలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు 100 years 150 years ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా మందికి తెలియదు. దీంట్లో కామ్డెక్ రాసిన వాళ్ళకి 45% కర్ణాటక వాళ్ళకి సీట్స్ ఇస్తే 55% నాన్ లోకల్స్కి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీ, తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. కామ్డెక్లో కామ్డెక్ యాక్సెప్ట్ చేసే టాప్ మోస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటీస్తో పోటీ పడుతుంటాయి. సో ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు చేరాలంటే ఖచ్చితంగా కామ్డెక్ రాయాలి. 12th May 2024 రోజు మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. చాలా ఈజీ ఎగ్జామ్ కంపారిటివ్లీ మన జేఈతో కానీ లేకపోతే ఎంసెట్తో కానీ కంపేర్ చేస్తే. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ వచ్చి 1st February 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ దీని అప్డేట్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దీని అప్డేట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. మీకు దీంట్లో ఎంట్రన్స్కి మనకు 7 type ఆఫ్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి దీంట్లో జాయిన్ అవ్వాలంటే. ఫస్ట్ వచ్చి జేఈలో అఫీషియల్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. మన ఐఐటీస్తో పాటు ఎన్ఐటీస్తో పాటు ట్రిపుల్ ఐటీస్లో చేస్తారు. అందులో ట్రిపుల్ ఐటీస్లో టాప్ 1 or 2 ప్లేసెస్లో మన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది. చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఐఐటీలో జాయిన్ అయ్యాము అని చెప్పేసి అనే ఫీలింగ్ అనేది మీకు ట్రిపుల్ ఐటీ ద్వారా వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మీ కెరియర్ అండ్ ఎండ్ ఆఫ్ ది యువర్ కరికులం ఆర్ఎల్స్ 4 years మీకు వచ్చే జాబ్స్ కానీ లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చే టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ శాలరీ వచ్చి ఇక్కడ పికప్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ ఐఐటీస్తో సరి సమానంగా ఉన్నది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది. దీంట్లో మనకు జేఈ స్పెక్ తర్వాత దాసా అంటే డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రోడ్. దెన్ వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు.
చేస్తారు. 7 లేయర్స్ ఆఫ్ అడ్మిషన్లో మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. 2023 స్టేటస్ క్లోజ్డ్ అని చూపిస్తుంది. సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ఎల్స్ ఏప్రిల్లో ఇది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత IIIT గురించి కూడా మళ్ళీ మనము అప్డేట్ చేద్దాము. నెక్స్ట్ చాలా కామెంట్స్లో అడిగిన యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ. దీనికి రీజన్ ఏంటంటే చాలా డిసిప్లైన్డ్ యూనివర్సిటీ అండి. మీకు చాలా మంచి మేనేజ్మెంట్ అనేది ఒక డిసిప్లైన్డ్ స్ట్రీమ్ నుంచి వచ్చిన మేనేజ్మెంట్ బోర్డు. కాబట్టి ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరినీ ఆ డిసిప్లైన్కి అయితే ఎక్కువ ఇది చేస్తుంటారు. కాబట్టి చాలామంది పేరెంట్స్ నన్ను అడిగారు శస్త్ర గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి అని. సో డీటెయిల్గా చెప్పలేము దీంట్లో. బట్ అయితే అడ్మిషన్ అనేది మనకు 2 వేస్లో జరుగుతుంది. ఒకటి జేఈ స్కోర్ పైన, ఇంకోటి ఇంటర్మీడియట్ స్కోర్ పైన జరుగుతుంది. అలాగే జనరల్ గ్రాడ్యుయేషన్ పైన అంటే యూజీ కోర్సెస్ పైన కూడా వీళ్ళు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట శస్త్ర యూనివర్సిటీ అనే వాళ్ళు. సో ఒక్కసారి ఆ యూజీ అంటే BBA, BCA, BCom, MBA, MCA, PG సంబంధించింది. బీటెక్కి అయితే మాత్రం ఇట్ టేక్స్ టైం. ఇంకా వీళ్ళు శస్త్ర ఇంకా ఓపెన్ చేయలేదు. వన్స్ ఓపెన్ చేస్తే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనకు అప్డేట్ అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ నో శస్త్రాలు అయితే ఇంకా అడ్మిషన్ స్టార్ట్ కాలేదు. కాబట్టి శస్త్ర అనేది గుర్తుపెట్టుకోండి, అప్లై చేయాల్సిన యూనివర్సిటీ అనమాట ఇది ఖచ్చితంగా. నెక్స్ట్ యూనివర్సిటీ శివనాడార్ యూనివర్సిటీ అండి. ప్రైవేట్ యూనివర్సిటీ శివనాడార్. చాలామందికి తెలుసు దీని గురించి. ఒకటి ఢిల్లీ NCR, ఒకటి చెన్నైలో ఉన్నాయి శివనాడార్. ద మోస్ట్ దీని గురించి గొప్పతనం చెప్పాలంటే శివనాడార్ ఇన్స్టిట్యూషన్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే అవార్డు వచ్చింది. అసలు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అంటే ఏంటంటే ఇండియాలోని ఓన్లీ 20 యూనివర్సిటీస్కి, దాంట్లో 10 వచ్చి గవర్నమెంట్ అండ్ 10 వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మొత్తం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ యూనివర్సిటీస్, వీళ్ళకి ఓన్లీ 20 యూనివర్సిటీస్కి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అనేది అవార్డు చేస్తుంది. ఈ 20 యూనివర్సిటీస్లోనే వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ అవనున్నాయి. అట్లాంటి వాటిల్లో శివనాడార్ యూనివర్సిటీకి ప్లేస్ వచ్చింది. సో శివనాడార్ ఇప్పుడు అర్థం చేసుకుని శివనాడార్ ఎంతో గొప్ప యూనివర్సిటీయో. దీని గురించి కూడా మనకు సపరేట్ వీడియో అయితే ఉంది. ఒకవేళ వీడియో లేకపోతే ఖచ్చితంగా దాన్ని మీరు కామెంట్ పెట్టండి, దాని లింక్ అయితే పెడతాను, లేదా మన ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో శివనాడార్ యూనివర్సిటీ వీళ్ళు ఒక అడ్మిషన్ కావాలి అంటే మనం అప్లై చేసుకోవాలి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి. ఆల్రెడీ వీళ్ళు అప్లికేషన్ అనేది కాల్ ఫర్ చేశారు. సో దీంట్లో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్నట్టుగా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మొత్తం టోటల్గా 2 టైప్స్ ఆఫ్ వీళ్ళ దగ్గర అడ్మిషన్స్ జరుగుతాయి. ఒకటి జేఈ మెయిన్ స్కోర్ పైన చూస్తారు, అలాగే SNU SAT శివనాడార్ అడ్మిషన్ టెస్ట్ అంటారు దీన్ని. దాని ద్వారా అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి దీన్ని తీసుకుంటారు. ఇన్ కేస్ నేను ఒక మంచి ది బెస్ట్ యూనివర్సిటీలో చేరాలి, రేపు నేను బయటకు వచ్చిన తర్వాత నా సర్టిఫికేట్కి ఒక వాల్యూ ఉండాలి, వరల్డ్లోనే నా యూనివర్సిటీ బెస్ట్ ఉండాలి అనుకుంటే శివనాడార్ అనేది ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాల్సిన యూనివర్సిటీ. సో నెక్స్ట్ యూనివర్సిటీ చూద్దాం. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళలేము, కానీ ఇక్కడ మాకు ఒక వరల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ కావాలి, మంచి మాకు కెరీర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మాకు మంచి శాలరీ రావాలి అనుకున్న వాళ్ళకి SRM ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఇట్ ఇస్ ద ఓల్డెస్ట్ అండి. సో ఒకప్పుడు బిట్ ఇవన్నీ లేనప్పుడు SRM కానీ లేకపోతే సత్యభామ ఇవన్నిటికి కూడా మంచి క్రౌడ్ ఇది ఉండేది, క్రౌడ్ పుల్లింగ్ యూనివర్సిటీస్. ఇవి విపరీతంగా అడ్మిషన్ కావాలంటే చాలా కష్టంగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవన్నీ రావటం, కాంపిటీషన్ ఎక్కువ అవటం వల్ల SRMని కన్సిడర్ చేయట్లేదు. కానీ మనకు ఒక మంచి ఆప్షన్ ఏంటంటే విజయవాడలో SRM ఉంది, అలాగే చెన్నై SRMకి మంచి పేరు అనమాట. సో వీళ్ళు బీటెక్కి కాల్ ఫర్ చేస్తున్నారు. సో బీటెక్ వీళ్ళకి వేరే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, SRM IST అంటారనమాట. హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చి 1.1 crore అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వీళ్ళ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో ఇదైతే ఓపెన్ అయిపోయింది. సో ఇమీడియట్గా అయితే అప్లై అయితే చేసేసుకోండి. డిఫరెంట్ చోట ఉందన్నమాట ఇది. మనకు తమిళనాడులో ఉన్న తిరుచునారపల్లి కానీ, లేకపోతే ఢిల్లీలో ఉంది NCR క్యాంపస్, గాజియాబాద్లో ఉంది, హర్యానాలో ఉంది, అట్లా డిఫరెంట్ చోట్ల ఉన్నాయి SRM అనేది. ఫీజు కూడా ఒక 1200 రూపీస్ ఆ రకంగా ఉంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా మామూలు రెగ్యులర్గా ఎలాగైతే మీరు అప్లై చేస్తారో అదే ప్రాసెస్. సో వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాంట్లో మీరు పాస్ అయితే జనరల్ ఇంటర్వ్యూ ద్వారా మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది థాపర్ యూనివర్సిటీ, పంజాబ్లో ఉంటుంది. థాపర్ యూనివర్సిటీ చాలా మంచి నేమ్. ఒకప్పుడు నార్త్ ఇండియాలో నంబర్ 1 యూనివర్సిటీ థాపర్ యూనివర్సిటీ. బట్ యాజ్ ఐ టోల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువ రావటము, సో కాంపిటీషన్ అనేది ఎక్కువ అవటం వల్ల దిస్ ఆర్ బీన్ ఓవర్లుక్ బై చాలామంది పేరెంట్స్. సో కాబట్టి దీంట్లో లేదు. కానీ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ NIRF ర్యాంకింగ్ చూడండి, ఇంజనీరింగ్ కేటగిరీలో 20 ప్లేస్లో ఉంది థాపర్ యూనివర్సిటీ. అంటే ఆల్మోస్ట్ కొన్ని IITs కూడా ఆ 20 ప్లేస్లో లేవు మనకు. అన్ని IITs, కొన్ని NITs లేవు, IIITs లేవు. సో అంత మంచి యూనివర్సిటీ థాపర్ యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ కేటగిరీలో 22 ఉంది. ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఏషియా నుంచి 127th ర్యాంకింగ్లో ఉంది. అంటే మొత్తం ఏషియాలో ఉండే యూనివర్సిటీస్ అన్నింటిలో కల 127th ర్యాంక్
ర్యాంకింగ్ ఉంది, బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు, నాక్ అక్రిడేషన్ అయితే ఉందన్నమాట. వీళ్ళు కూడా అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తున్నారు. సో అప్లై అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. అడ్మిషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తాపర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి తాపర్.edu అనేది వాళ్ళ వెబ్సైట్. సో ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో లింక్ దొరకపోతే జస్ట్ తాపర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు యూనివర్సిటీ వచ్చేస్తే తాపర్.edu. ఖచ్చితంగా అయితే మీరు నార్త్ ఇండియాకి వెళ్తాము, నార్త్ ఇండియాలో మాకు మెయిన్ ఇంపార్టెంట్, కెరియర్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు నార్త్ ఇండియా వెళ్తామన్నా కూడా తాపర్ కూడా అప్లై ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయండి. ఫైనల్ యూనివర్సిటీ మనం డిస్కస్ చేసేది LNMIT అండి, లక్ష్మీ మిట్టల్ ఇన్స్టిట్యూట్. లక్ష్మీ మిట్టల్ మీకు అందరికీ తెలిసిన వాళ్ళే, ఈజ్ అన్ ఇండస్ట్రియల్ టైకూన్. మనకు ఆల్మోస్ట్ మిట్టల్ కంపెనీస్ అంటే ఈ ఐరన్ సంబంధించింది కూడా LNMIT అనేది LNM లక్ష్మీ మిట్టల్ వాళ్ళ కంపెనీస్లో నుంచి వస్తూ ఉంటాయి. సో ఈజ్ అ బిజినెస్ టైకూన్ అనమాట, వరల్డ్ బెస్ట్, వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ పర్సన్స్. సో అతని యూనివర్సిటీ ఇది. అయితే ఇది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు కలిసి జరిగింది. రాజస్థాన్ జైపూర్లో ఉంది. సో వీళ్ళు కూడా మనకు అడ్మిషన్స్ అనేది కాల్ చేశారు. సో దీనికి అప్లై చేసుకోండి. దీనికి కూడా అంటే ఒక 2003-2004లో ఎస్టాబ్లిష్ అయింది. 20 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. బట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఉండే ప్లేస్మెంట్స్ అవి వేరే కంపెనీస్ పక్కన పెడితే లక్ష్మీ మిట్టల్ కంపెనీస్లోనే మీకు ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ వాళ్ళ క్యాంపస్లోనే దొరికిపోతుంటాయి. ప్రైవేట్ ఇంకా వేరే టాప్ కార్పొరేట్స్ అన్నీ కూడా వేరే బీటెక్ సంబంధించిన CSE కానీ లేకపోతే మెకానికల్ కానీ వీటికన్నిటికి కూడా వస్తూ ఉంటారు. కానీ మంచి యూనివర్సిటీ, ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన యూనివర్సిటీ రాజస్థాన్లో నాట్ ఓన్లీ LNMIT, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి జైపూర్లో. సో దానికి పోటీ ఇచ్చే రాజస్థాన్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కింద LNMIT ఉంటుంది. సో నార్త్ ఇండియాలో మనం కన్సిడర్ చేయాల్సిన ప్రైవేట్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కూడా LNMIT. సో ఇవి టోటల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇంచుమించు అన్నీ కూడా ఇవే ఉంటాయండి యూనివర్సిటీస్ అన్నీ కూడా. అండ్ JEE స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఒకవేళ మీకు JEE స్కోర్ మంచిగా వస్తే, నేను చెప్పిన లాస్ట్ వీడియోలో ఒక 7 to 8, ఇప్పుడు ఒక 7 to 8 అన్నిటికీ కూడా JEE స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అప్లికేషన్ ఫీ 1000 నుంచి 1200 రూపీస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క అప్లికేషన్ ఫీ. అంటే మనకు ఇంచుమించు ఒక 20,000 రూపీస్ ఖర్చు అవుతుంది అప్లికేషన్స్కే. కానీ తప్పేం లేదు, అన్నింటిలో అప్లై చేయండి. ఎందుకంటే మనకు కెరియర్ నాకు కావాలి, మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను ఒక టాప్ నాచ్ పొజిషన్లో ఉండాలి, రేపు పొద్దున ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక స్క్రాచ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు మీరు కెరియర్. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మీకు ఒక బూస్టర్ కావాలి. అంటే మీరు సడన్గా కిందకు పోయి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ట్రైనీ లాగా సాఫ్ట్వేర్ ట్రైనీలో జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఒక 5-6 years టీమ్ లీడర్, టీమ్ మేనేజర్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇట్లా జరగటం కన్నా ఒకేసారి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీమ్ లీడర్ పొజిషన్కి వెళ్ళిపోయారనుకోండి, అంటే 6 to 7 years ఆఫ్ ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో దానికంటే ఒక బూస్టర్ అనేది నేను చెప్పిన ఈ యూనివర్సిటీస్ మీకు హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్కి అన్ని తెలివితేటలు ఉంటాయి, మంచి వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అయి ఉంటారు, తర్వాత వీళ్ళకి బాగా కరికులం బాగుంటుంది అని చెప్పి ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా కన్సిడర్ చేసి వీళ్ళకి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టేస్తారు. సో అందుకే మీరు ఇప్పుడు చూస్తే గూగుల్ వాళ్ళు 1 crore ఇచ్చారు, లేకపోతే వేరే వాళ్ళు 2 crores ఇచ్చారు శాలరీ అంటే, వాళ్ళు ఊరికే పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2 crores అవన్నీ ఎందుకు ఇస్తారు వాళ్ళు? సో ఎందుకంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది, ఈ యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి, ఈ కాలేజ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు పల్స్ చేసి ఆ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అంతంత శాలరీస్ ఇస్తారు. సో అలాంటి శాలరీస్ కావాలి, అంత మంచి కెరియర్ కావాలంటే మీరు ఖచ్చితంగా 20,000 30,000 ఖచ్చితంగా ముందు ఇప్పుడైతే స్పెండ్ చేయాల్సిందే, ఇలాంటి యూనివర్సిటీస్కి అప్లై చేయాల్సిందే. లేదు మాకంతా మేము చేయము, అవసరం లేదు, ఎవరికి అవసరం అనుకుంటే జనరల్గా ఎంసెట్ రాసుకోవటం, ఏదో ఒక కాలేజ్ జాయిన్ అవటం, ఏదో ఒక డిగ్రీ తీసుకొని పోవటం, మళ్ళీ రెగ్యులర్గా మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను అందరిని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాను. సో ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా మీరు ట్రై చేయండి. సో విష్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.